హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ స్టడింగ్. నా పేరు నట్రాజ్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక టెంపుల్ అనమాట. ఇది ఒక అమ్మవారి టెంపుల్. అమ్మవారి పేరు వచ్చేసరికి శ్రీ కోటసత్యం తల్లి. అమ్మవారి గుడి కడటానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఒక దంపతులకి సంతానం కలగడమే అనమాట. వాళ్ళు ఎవరో కదండి, స్వయాన మా పెదనాన్నను మా పెద్దమ్మ గారు అనమాట. వాళ్ళ పేర్లు వచ్చేసరికి రామయ్య గారు అండ్ విజయలక్ష్మి గారు. వీరిద్దరు దంపతులు ఈ గుడి అయితే కడుతున్నారు. వాళ్ళ మాటలోనే మనం ఇప్పుడు విందాం ఏమంటున్నారు అనేది. అవతారాలు 3. కోటసత్తమ్మ, మహాలక్ష్మి, ఆదిపరాశక్తి. కోటసత్తం తల్లి మహాలక్ష్మిగా తెలిసిన 3 అవతారాలు అమ్మవారు. కోటసత్తమ్మ మా ఇంటి ఎలవెత్తు, మా ఇంటి కులదేవత, మా ఇంటి ఆడపడుచు. పూర్వం నుంచి ఉంది మా గడపలో. మాకు పిల్లలు లేక మేము ఆవిడని గుడి కడతామని కోరగా ఆవిడ మాకు ఇద్దరిని కమల పిల్లలు ఇచ్చింది. పాపనే కోరని ఇచ్చినాక మా కోరిక నెరవేర్చినందువల్ల మేము ఆవిడకి గుడి సమర్పించాము. ఆవిడ సగం పనులు అయినాయి, ఇంకా ఆగిపోతున్నాయి. మాకు 45 సంవత్సరాలకి పిల్లలు లేక 45 సంవత్సరాల్లో పిల్లలు పుట్టారు. అమ్మవారి దయ వల్ల అమ్మవారి మొక్కులో పుట్టారు. అమ్మవారికి ఆ మొక్కుని బట్టి ఈ టెంపుల్ కడుతున్నాము. ఈ టెంపుల్ సంతానం గురించి కోటసత్తమ్మగా నిలిచింది. ఇక్కడ గెలిచింది ఆవిడ సృష్టి. ఇదంతా ఆవిడ సృష్టి వల్ల ఈ గుడి పని తేలిగ్గా అయ్యింది. దాటగా అన్నీ చేశాము. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ దంపతులు వాళ్ళ మాటల్లో ఏమన్నారు అనేది. వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు సంతానం కలగడం వల్ల అమ్మవారి గుడి అయితే మేము నిర్మిస్తున్నాము. మా ఇంటి ఇలవేల్పు శ్రీ కోటసత్యం తల్లి గుడి. మేము ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో గుళ్ళు పుణ్యక్షేత్రాలు తిరిగాము. అయినా కానీ మాకు సంతానం అయితే కలగలేదు. మాకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత, పెళ్ళై 40 సంవత్సరాలు దాటిన తర్వాత మాకు పిల్లలైతే కలిగారు. అంతా అమ్మవారి విశిష్టత వింత ఇదంతా. మేము అమ్మవారికి మా కోరిక, మాకు సంతానం కలిగించమ్మా అని మేము కోరుకున్నాము. మా కోరిక మేరకు ఆవిడైతే మాకు సంతానం అయితే కలిగించింది. ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్ల, ఇద్దరు కవన పిల్లలు అనమాట. ఒకేసారి పుట్టారు, ఒక మగపిల్లడు, ఆడపిల్ల. అమ్మ, మాకు పిల్లలు కలిగిస్తే మీకు గుడి కట్టి పూజలు చేస్తామమ్మా, మాకు సంతానం కలిగించి తల్లి అని మొక్కుకున్నారనమాట. ఆ మొక్కి ఇప్పుడు తీర్చుకుంటున్నారు. సో మనకి టెంపుల్ అయితే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి హోమం అండి. ఇది మనకు వచ్చేసరికి టెంపుల్ కట్టబోయేది మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం చాలా పెద్ద గుడి. ఇక్కడ మీకు కళ్యాణం చేసుకోవడానికి కూడా, పెళ్లి చేసుకోవడానికి, కళ్యాణం చేసుకోవడానికి అంతా అయితే ఏర్పాట్లు అయితే మొత్తం చేస్తున్నారు. గుడిలోనే పెద్దగా కళ్యాణ మండపంగా కడుతున్నారు. ఇంకొక 2 monthsలో అయితే మనకి గుడి అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది గుడి. సో 2 months తర్వాత ఇంకా మీకు హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, వేద పండితులతో ఆశీర్వచనాలు అన్నీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి గర్భగుడి అండి. ఇక్కడ మనకి అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తారు. సో చూడండి ఇదంతా. సో ఇక్కడ మనకు అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తారు. ఈ గుడి వచ్చేసరికి మొత్తం 1 ఎకరంలో ఉంటుందండి. మొత్తం వాళ్ళ సొంత స్థలంలోనే గుడి అయితే కడుతున్నారనమాట. వాళ్ళ జీవితం మొత్తం అమ్మవారికి అయితే అంకితం చేసేసారు. సో అడ్రస్ వచ్చేసరికి ఎక్కడంటే మీకు ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొత్తూరు గ్రామం అండి. ఇదంతా మొత్తం విలేజ్ అండి. వెనకాల మొత్తం చెరువులు అవన్నీ ఉంటాయి, చేపల చెరువులు అన్నీ ఉంటాయి. పక్కనే అనమాట గుడి. ఆ చేపల చెరువు కూడా మీకు చూపిస్తాను. ఆ చేపల చెరువుకి బ్యాక్ సైడే అమ్మవారు టెంపుల్ అయితే కడుతున్నారు వాళ్ళ స్థలంలో. చూడండి ఎంత పెద్దగా ఉందో గుడి. ఎంతో కష్టపడ్డారండి పిల్లల కోసం. ఎన్నో దేవుళ్ళకైతే మొక్కారు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. పెళ్ళి అయ్యి ఆల్మోస్ట్ 30-40 years అయినా కానీ పిల్లలైతే కలగలేదు. ఎన్నో బాధలు పడ్డారు. ఏడవని రోజు అంటూ లేదు వాళ్ళకి. సో ఎన్నో బాధలు పడితే కానీ సంతానం కలగలేదు. అమ్మవారిని అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా.
అందుకనే ఇంకా అమ్మవారిని నమ్ముకొని వీళ్ళు అమ్మవారి దయ వల్లే పుట్టారు కనుక వీళ్ళైతే ఈ గుడి అయితే కడుతున్నారు. సో మనం ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఒక చెరువు చూపిస్తాను. బ్యాక్ సైడ్ చెరువు ఉంది పెద్దది. ఆ చెరువు వెనకమాల అనమాట ఆనుకునే ఉంటుంది గుడి. రండి ఇప్పుడు మన చెరువుని చూద్దాం. సో చూసారు కదండి, బ్యాక్ సైడ్ ఇదంతా చెరువే అనమాట, చేపల చెరువు. అంటే మొత్తం ఇదంతా భీమవరానికి దగ్గరలో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అన్ని చెరువులే ఉంటాయి. ఇటు సైడ్ చెరువు పక్కనే ఉంటుంది గుడి. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను వినండి. అడ్రస్ వచ్చేసరికి ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొత్తూరు గ్రామం. కలిదిండి కనుక మీకు తెలియకపోతే కైక్లూరు ఐడియా ఉంది కదా, చాలామంది కైక్లూరు ఐడియా ఉంటుంది. కైక్లూరు నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది కలిదిండి. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఈ విలేజ్కి అయితే వచ్చేయచ్చు. సో